వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు చాలా హెల్దీ సమ్మర్ స్పెషల్ డెజర్ట్ చేసి చూపిస్తున్నాను. షుగర్, కార్న్ఫ్లవర్, మిల్క్ మేడ్, మిల్క్ పౌడర్ ఇవేమీ లేకుండా మూడే ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్దీ అండ్ ఈజీ రెసిపీ చేసి చూపిస్తున్నాము. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా ఒక 5-6 డేట్స్ని ఇట్లా సీడ్స్ తీసి పెట్టుకొని బౌల్లో వేసుకోండి. దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఈ డేట్స్ని ఇట్లా పరిచి పెట్టుకోండి. దీంతోనే ఒక 8-10 దాకా క్యాషూ నట్స్ అంటే జీడిపప్పుని ఇట్లా పరిచి పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు పోసుకోవాలి. చల్లపాలు కూడా వాడచ్చు, కానీ చల్లపాలతో నానబెట్టాలంటే ఇంకా 6 గంటలు పడుతుంది. మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు వాడితే 10 నిమిషాలు చాలు నానేదానికి. ఇలా అంతా పోసేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా నానే తర్వాత నానుకొని 10-15 నిమిషాల తర్వాత ఇట్లా ఈ మూడింటిని ఒక మిక్సీలోకి తీసుకోవాలి. దీంట్లోనే మీగడ వేసుకోవాలి. దీన్ని ఇంకా బాగా ఇట్లా మొత్తం పేస్ట్ కాకుండా కొంచెం పలుకులు తగిలేటట్టు ఇట్లా గ్రైండ్ చేసుకొని పేపర్ కప్స్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దానిపైన బటర్ పేపర్ ఇట్లా పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్తో ఇట్లా సీల్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని మొత్తం ఐస్ క్రీమ్ వచ్చేటట్లాగా చేసుకోవచ్చు, లేదంటే కుల్ఫీస్ లాగా చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకొని మేము ఇక్కడ చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాము. ఇట్లా అంతా రెడీ చేసుకొని 4 hours పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 hours తర్వాత మనం ఇట్లా రబ్బర్ బ్యాండ్ తీసుకొని చూస్తే మనకి ఇట్లా రెడీ అవుతుంది. ఇంకా పేపర్ కప్ని ఇట్లా సైడ్కి ఒకసారి కట్ చేసుకొని అంతా ఇట్లా చింపేసుకుంటే మనకి ఇట్లా రెడీ అవుతుంది. ఇంకంతే, దీంట్లో ఏం వాడలేదు, 3 ఇంగ్రీడియంట్స్ చాలు దీనికి. ఇప్పుడు దీన్ని ఇట్లా సర్కిల్గా కట్ చేసుకున్నాము. ఇలా చూస్తున్నారు కదా డేట్స్ ఎట్లా అంత బయటకు కనిపిస్తుందో. ఇట్లా 2 కట్ చేసుకొని చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అసలు ఏమీ వాడలేదు, 3 ఇంగ్రీడియంట్స్తో ఎంత బాగా పర్ఫెక్ట్గా మనకి కుల్ఫీ రెడీ అయిపోయింది. ఎక్కువ గట్టిగా కూడా ఉండదు మనకి. చూస్తున్నారు కదా ఇక్కడ తుంచి చూపిస్తున్నాము అంతే. సో మీరు కూడా ఇలా సమ్మర్ స్పెషల్ డెజర్ట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.